కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. 13 నెలల పాటు జరిగినటువంటి పోరాటం సందర్భంగా ఆ రోజు 3 వ్యవసాయ చట్టాలని రైతాంగానికి క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్నది. ఆ ఉపసంహరించినటువంటి 3 చట్టాలని అమలు చేసేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు విత్తన బిల్లుని తీసుకొని వచ్చాం. విత్తన బిల్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అడుగుతూ వచ్చినాం. విత్తన చట్టం ఒకటి కావాలని మనం అడుగుతున్నాం. విత్తన చట్టం కావాలనంటే అది రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మనం భావించాం. కానీ ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా విత్తన బిల్లు లేదు. లేకపోగా విత్తనాలు పండించేటువంటి రైతులకు కానీ లేదా విత్తనాలు ఉపయోగిస్తున్నటువంటి రైతులకు కానీ ఉపయోగపడే విధంగా లేకపోగా విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఈ విత్తన చట్టం వచ్చింది. అందుకని దీన్ని ఈ దేశంలో ఉండేటువంటి రైతు సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఫలానా రైతు సంఘం అని కాదు, రైతు సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి తక్షణం ఈ విత్తన బిల్లుని వెనక్కి తీసుకోవాలనేటువంటిది మా మొదటి డిమాండ్. రెండవది గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ రోజు పార్లమెంటులో ఒత్తిడి ఫలితంగా వామపక్షాల యొక్క బలమున్నటువంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని, ఉపాధిని గ్యారంటీ చేస్తూ వచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు పేరునే మార్చేసి మహాత్మా గాంధీ ఈ దేశానికి జాతిపిత స్వాతంత్రోద్యమంలో తాను చివరి కంట పోరాటం చేసినటువంటి వ్యక్తి, జాతిపితగా మనం భావిస్తాం. కానీ ఆయన పేరుని ఆ పథకంలో లేకుండా చేసి, పేరొకటే కాదు, అసలు ఉపాధి హామీ చట్టానికి ఉండేటువంటి మొత్తం పరిమితులన్నింటినీ కూడా రద్దు చేసింది. ఏంటి అక్కడ 100 రోజుల పాటు గ్యారంటీ అనేటువంటిది ఆ రోజు చెప్పింది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో 125 రోజులకు పెంచమని చెప్తున్నారు. మనం అడుగుతున్నది ఏంటంటే, ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి దాంట్లో 200 రోజులు పని గ్యారంటీ కావాలి, కనీసం రోజు కూలి 700 రూపాయలు కావాలని మనం ఆ గ్యారంటీ చేయలేదు. 200 రోజుల పని కానీ లేదు 700 రూపాయల కూలి కానీ చేయకపోగా 60 రోజుల పాటు పంట కాలంలో గ్యాప్ ఇవ్వాలనేటువంటిది చట్టంలో తీసుకొని వచ్చారు. అంటే ఉపాధి హామీ పని అనేటువంటిది 100 రోజులే నడవడం లేదు. ఇప్పుడు 100 రోజులే నడవకపోగా నడిచినటువంటి పనికి కనీసం కూలి కూడా రావడం లేదు, గిట్టుబాటు కావడం లేదు. ఇవి రెండు ఒకవైపు అయితే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. అది కూడా అనేక రాష్ట్రాల్లో అమలయ్యేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనేటువంటి షరతును పెట్టింది. ఇది దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికే రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయంలో కోత పెడతా ఉంది. జిఎస్టీ ద్వారా మొత్తం ఒక దుర్మార్గంగా రాష్ట్రాల ఆదాయాన్ని లాగేసుకుంటుంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటిది మాత్రం ఇవ్వడం లేదు. ఇది మరింత దుర్మార్గంగా ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా ఉంది. అందుకని దీన్ని రద్దు చేయమనేటువంటిది మేము అడుగుతాం. మనం అడుగుతున్నది ఏంటంటే, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయమని మనం అడుగుతున్నాం. దాన్ని చేయకపోగా మరింత నిర్వీర్యం చేసి ఈ పథకం నుంచి క్రమంగా తప్పుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే దీన్ని రద్దు చేయమని మనం అడుగుతాం. తర్వాత విద్యుత్ సవరణ బిల్లుకు సంబంధించి వాళ్ళు హామీ ఇచ్చారు, రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు అది ఉంది. మేము రైతు సంఘాలతో మాట్లాడకుండా పార్లమెంటులో ఈ విద్యుత్ సవరణ బిల్లుని పెట్టమని హామీ ఇచ్చారు. కానీ రైతు సంఘాలతో చర్చించడం కానీ మాట్లాడడం కానీ చేయకుండానే దీన్ని అమలు చేసే దానికోసం పూనుకుంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో, మొత్తం భారతదేశంలో ఇప్పటిదాకా ఉత్పత్తి ప్రైవేట్ వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ ట్రాన్స్మిషన్ సరఫరా అనేటువంటిది ఒక్క బాంబే నగరంలో కొద్ది పార్ట్ మాత్రమే తప్ప మొత్తం ప్రభుత్వ రంగంలో సరఫరా ఉంది.
దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, రేపు స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఎంత కరెంటు వాడితే అంత బిల్లుని, ఇప్పుడు మన దగ్గర ఒక ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ ఒక సపరేట్గా డిస్కమ్ పెట్టేసి రైతాంగానికి సపరేట్గా ఎంత వాడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా కొలత తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ సవరణ చట్టంలో భాగంగానే అమలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవమైనటువంటి తీర్మానం చేసి ఉన్నాం ఈ విద్యుత్ సవరణ బిల్లుని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి. గతంలో అక్కడ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అక్కడ ప్రయత్నం చేశారు. ఇది రైతాంగానికి, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు నష్టకరం అయినటువంటి చట్టము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఉంది. 200 యూనిట్ల లోపు కాల్చేటువంటి ప్రజానీకానికి ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాంటివన్నీ కూడా ఈ విద్యుత్ సవరణ చట్టమే కనుక అమలైతే లేకుండా పోతాయి. అందుకనే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించమనేటువంటిది మన డిమాండ్. అదే రకంగా కార్మికులందరూ పోరాడుతున్నారు. 4 లేబర్ కోడ్లు, 29 చట్టాలని ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి బలిదానాలు చేసి 8 గంటల పని దినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రక్షణ ఇవన్నీ లేకుండా బడా కార్పొరేట్లకు శ్రామికుల యొక్క శ్రమని దోచిపెట్టే దానికోసమే ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటికి వ్యతిరేకంగా ఈ 4 అంశాలతో పాటు ఇన్సూరెన్స్, ఎల్ఐసి అనేది మనందరికీ తెలుసు. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఎక్కువ మంది కుటుంబాలలో ఇన్సూరెన్స్ తెలిసినటువంటి వాళ్ళు. ఇది ప్రభుత్వ రంగంలో ఉంది, లాభసాటిగా కూడా ఉంది. దీనిలోనికి 100% విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత అణుబిల్లు ఏదైతే ఉందో అది అణు ఉత్పత్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి దాంట్లోనే ఇప్పటికీ మన దగ్గర నల్లమల అడవులలో ఆ ప్రయత్నం చేసే దానికోసం చేస్తే మనం వ్యతిరేకించాం. కనీసమైనటువంటి భద్రతలకు నేర్చి మనం వ్యతిరేకించేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో లేదు, దాని ప్రభావం ఇతర ప్రజానీకం మీద పడి లేదా పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి సందర్భంలో ప్రైవేట్ వాళ్ళు ఏ రకమైనటువంటి రక్షణ తీసుకునేటువంటి అవకాశం లేదు. అంటే ప్రజల ప్రాణాలు, పర్యావరణము మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఈ 16వ తేదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటు సామాన్య మధ్యతరగతి విద్యావంతులు, మేధావులందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడాలని, విద్యార్థులు, యువజనులు, మహిళలు, సామాజిక సంఘాలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం వీటి పట్ల కఠినంగా ఉంటుందా లేదా కొన్నింటిని ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డిస్కామ్లను ఏర్పాటు చేసి లేదా పని గంటల్ని పెంచేసి కనీస వేతనాల్ని అమలు చేయకుండా చూసి 8 గంటల పని దినం అమలు చేయకుండా చూసేటువంటి దానికోసం తలొగ్గుతుందా నిర్ణయించుకోమని చెప్పి మేము కోరుతాం. నిజంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి పట్ల నికరంగా నిలబడదలుచుకుంటే మీరు ఈ రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడమని అడుగుతున్నాం. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఏ రకమైనటువంటి వైఖరి తీసుకుంటారు? ఈరోజు పోరాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడతారా, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఉంటారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు తేల్చుకోవాలి. నిజంగానే ప్రజల పక్షాన ఉండదలుచుకుంటే ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.